జూన్ సెకండ్ వీకా లేకపోతే జూలై ఫస్ట్ వీకా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూన్ జూలై ఓకే, నాకు అంచనా అవును కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ రిటైర్మెంట్స్ వచ్చేటువంటి ఖాళీలు వీటన్నిటి ద్వారా మనం ఒక జాబ్ క్యాలెండర్ క్లియర్గా ఇవ్వాలనేటువంటి ఇంటెన్షన్ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎట్లుంటుందో మీరు దానివల్ల లాభపడ్డరు, ఆ పార్టీ దానివల్ల నష్టపడ్డది, ప్రజలకు కూడా తెలిసింది నిరుద్యోగులు రగులుతో ఎట్లుంటుందో. మరి అలాంటి నిరుద్యోగులను ఒక ఆశ పుట్టించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, మీరు ఒక జాబ్ క్యాలెండర్ డేట్ ఇచ్చారన్న, ఒక ఐఎన్సి ఒక నేషనల్ పార్టీ అన్న, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఒక పార్టీ గెలిచిన తర్వాత అది స్టేబుల్ కావాలంటే ఎంత టైం పడుతుంది, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ సెటిల్ కావాలంటే ఎంత టైం పడుతుంది, మరి జాబ్ క్యాలెండర్ మేము ఈ డేట్లు ఇస్తున్నాం, మరి సాధ్యమవుతుందా కాదా, అప్పుడే 2 నెలలు ఇవ్వమని ఎవరు అడగలే. ఒక 6 నెలల్లో మేము జాబ్ కూడా ఎవరు అడగరు, అట్లా 2 నెలలు ఇవ్వని ఎవరు అడగరు, టైం ఇస్తారు. మీరు ఒక 6 నెలలు టైం పెట్టుకోవాల్సిందే, ఒక 8 నెలలు పెట్టుకోవాల్సింది, ఇప్పటికే 5-6 నెలలు అయితేనే ఉన్నది. ఒక 8 నెలలు పై మీకు కనుక నిజంగానే వాళ్ళకు న్యాయం చేయాలని ఉంటే, ఇప్పుడు అందరూ నిరుద్యోగులు ఏమంటారు అంటే మీరే జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు, మీరే 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, అడగకుండానే మీరు ఇచ్చిర్రు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అరే ఇదే కదా మాకు కావాల్సిందని చెప్పి వాళ్ళు నమ్మిర్రు. 100% అంటే ఎమోషనల్గా వాళ్ళని మీరు కనెక్ట్ చేసిర్రు. ఇవాళ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందన్న మీ ప్రభుత్వం? ఎస్, ఇది ఆలస్యమైన మాట వాస్తవం, ఒప్పుకొని తీరాల్సింది. ఓకే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కారణాలు లేక కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చింది, ఆ హామీలను నెరవేర్చడం కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, ఇది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసేటువంటి అంశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇస్తాం, చేస్తాం, రాజకీయ పార్టీలుగా అన్నీ చేస్తారు. కానీ అల్టిమేట్గా ఒక సీటు మీద కూర్చున్న తర్వాత దానికి కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. దానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు. అవును. కానీ ముఖ్యమంత్రి గారితో నేను కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, నవీన్, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 600 కోట్లు దుబారా అయ్యేటి, ఇవాళ మనం కట్టడి చేస్తూ ఉన్నాం, అందుకోసమే మనం ఈ రైతు బంధు డబ్బులో అవో ఇవో ఇవ్వగలుగుతా ఉన్నాం, ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వగలం. రైతు బంధు పడడం స్టార్ట్ అయింది, ఒక విడతనే ఏమో పడి ఉంటుంది లేదన్న, మొత్తం మ్యాక్సిమం అందరు రైతులకు పడిపోయింది, మ్యాక్సిమం పడ్డది. ఓకే అన్న, స్కీములు అది ఓకే. నేను అనేది అయితే ఇక్కడ నేను కంక్లూజన్ చేస్తాను. అయితే ఈ వ్యవహారాలన్నీ ఒకటొకటి సెట్ చేసుకుంటూ రావడానికి కొంత సమయం, కేసీఆర్ ఏమో ఇట్లా హాట్ కేక్లకి ఇచ్చిపోలే తెలంగాణని, ఆ ఆర్థిక వ్యవస్థని, ఆ వ్యవస్థనంతా కూడా అంత ఈజీగా ఇచ్చిపోలే, చిన్న భిన్నం చేసి ఇచ్చాడు. చిన్న భిన్నం చేసిస్తే దాన్ని సెట్ చేయడానికి వాస్తవానికి ముఖ్యమంత్రి గారు, మనం అనుకుంటా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఏదో ఏం చేస్తలేడు, కానీ ఆయన ఎంత కష్టపడుతుండో మేము చూసినాం. మేము రాత్రి 11-12 గంటల దాకా ఉంటాం ఓసారి. అప్పుడు చూసినప్పుడు ఆయన అధికారులను పిలిచి ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా ఇది సెట్ చేయడానికి నాకున్నటువంటి అంచనా ప్రకారం ఈ కేసీఆర్ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థను సెట్ చేయడానికి మినిమం 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అయితే అప్పటి వరకు ఈ డిస్టర్బెన్స్ ఎట్లా మళ్ళీ మరి హామీలు ఇచ్చారు కదా అంటే, హామీలు ఇచ్చిన మాట వాస్తవం, ఆ హామీలను నిలబెట్టుకోవడం కూడా మా బాధ్యత, 100% నిలబెట్టుకుంటాం అన్న. ఒక మాట అన్న,
నేను 6 గ్యారెంటీల గురించి మళ్ళీ మాట్లాడతా. ముందు నేను జాబ్ క్యాలెండర్, నేను నిరుద్యోగులకు ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి నేను దీని గురించి కొంచెం మాట్లాడదాం, మనం విశ్లేషంగా మాట్లాడదాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ఎంతోమంది నిరుద్యోగుల యొక్క వారి మరియు వారి కుటుంబం యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అన్న. అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు, మేము చేయలేకపోయినామన్నారు, మరి లోపల సీట్ మీద కూర్చున్న తర్వాతనే తెలుస్తుంది అన్నారు. మరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లున్నాయి, ఫైనాన్స్ స్టేటస్ ఏముంది అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఎట్లైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్లు కూడా వచ్చేస్తుంది మనకు. అయితే అక్కడ ఒకటైతే లోపం జరిగిందన్న. ఆ లోపం జరిగింది. లోపం అనను అంటే జాబ్ క్యాలెండర్ను పూర్తిగా విస్మరించిరనే మాట నేను చెప్పట్లే. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంటే ఏంటన్నా డేట్లు. క్యాలెండర్ అంటేనే మీరు జాబ్ యూపీఎస్సీ ఎట్లయితే ఇస్తుందో అదే తరహాలో ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో క్యాలెండర్ అంటే డేట్స్ అన్న. ఆ డేట్స్ ఇచ్చిన డేట్స్ కి మీరు చేయలేకపోయారు. అయితే దాని మీద ఏం ఒట్టి వదిలేలే. దాని మీద ఆకునూరి మురళి గారు చాలా మంది మేధావులతో ఆ రోజు సెక్రటేరియట్ లో రివ్యూ జరిగింది. నేను అక్కడే ఉన్నాం సీఎం గారిని కలవడానికి పోయినప్పుడు. అప్పుడు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాంట్లో నోటి మాట కాదు కదన్నా. కాబట్టి అన్ని వర్గాలను సంప్రదించి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి విషయంలో కొంత కసరత్తు జరిగింది దాని మీద. అన్న ఒక చిన్న మాట చెప్తాను నేను. మనం ఒకటి దగ్గర ఒక 1000 రూపాయలు 2000 తీసుకుంటాం అన్న. అన్న నీకు ఈ రోజు 2 నెలల్లో ఇస్తాను అని చెప్తారు. 2 నెలలు అయిపోతాయి అన్న. వాడు మనకు అవసరానికి ఇచ్చిండు, అవసరానికి ఆదుకున్నాడు లేదా? ఆదుకున్నాడు. అవసరానికి ఆదుకున్నాడు, హెల్ప్ చేసిండు. మనం ఇవాళ వాడు చేసిన హెల్ప్ కోసం మనం ఇవాళ మంచిగా సెటిల్ అయి ఉన్నాం. మరి 2 నెలలు మీరు ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా మీ బాధ్యత ఏందన్నా? మెప్పించుకోవడం, ఇస్తాం, కొద్దిగా అవకాశం చెప్పాలా వద్దా? మీరు బాధ్యత అరే భాయ్ మీరు నాకు సాయం చేసిర్రు, మాకు అది గుర్తుంది, ఇప్పుడు అదే మేము ఈ 2 నెలలు కాదు ఇంకొక నెల లేకపోతే ఇంకా 2 నెలలు కరెక్ట్గా నీకు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్తే ఈ 2 నెలల గ్యాప్లో వాడి దగ్గర డబ్బులు లేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమా, ఇంకెవరి దగ్గర తీసుకోవడమా, ఏదో ఒకటి వాడు చేసుకుంటాడు. మీరు మంచి ఉదాహరణ చెప్పారు. ఇది గొప్ప ఉదాహరణ. వాస్తవానికి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు సహాయం చేసిరంటే 100% చేసిరని నేనే చెప్పిన. వాళ్ళ వల్లనే ఏర్పడ్డదని చెప్పిన. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిందంటే ఇచ్చిందన్నమాట చెప్పిన. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం ఒక 2-3 నెలలు మాత్రమే ఈ పరిపాలనకు సమయం దొరికింది. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ అని ఇదో 2 నెలలు పోయింది. ఇప్పటికి కూడా కోడ్లోనే ఉన్నాం. అయితే ఈ గ్యాప్లో పూర్తి స్థాయిలో ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అవసరం. ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా ఓకే, ఈవెన్ దో క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలి. సో ఈ తక్కువ స్పాన్ టైంలో గట్టిగా పరిపాలన అంటే ఒక 100 రోజులు 90 రోజులు సాగి ఉంటుంది గట్టిగా. ఇక ఆ తర్వాత అంతా మీరు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఇవే జరిగిపోయినాయి. సరిగ్గా ఇప్పుడు ఇది మే నెలలు జరుగుతూ ఉంది. డిసెంబర్ 7వ తారీఖు ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే మ్యాక్సిమం ఇంకొక కొన్ని రోజులు అయితే ఒక 6 నెలల కార్యక్రమం అవుతుంది. కానీ ఈ కాలంలో పరిపాలనకి ఎంత సమయం కేటాయించబడ్డదో ఎన్నికల కోడ్ కోసం అంతే కేటాయించబడ్డది. ఈ విధంగా కొన్ని పనులు డిలే అయిన మాట వాస్తవం, ఒప్పుకొని తీరాల్సి. ఇప్పుడు మేము నిరుద్యోగులకు చెప్తుంది ఏంటంటే 100% మీకు ఇచ్చినటువంటి అంశాన్ని అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే దాన్ని పరిపూర్ణం చేస్తాం, మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. మీరు ఒక అధికారిక ప్రకటన ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఆల్టర్ చేసి దాని డేట్స్ ఖచ్చితమైనటువంటి డేట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను దీని మీద. ఎందుకంటే దగ్గర నుంచి నేను ఒక ఆస్పిరెంట్ని, నేను కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన, నేను ఎస్ఐగా ఉద్యోగం సాధించిన, నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ని. నాకు ఒక ఆస్పిరెంట్, ఒక యువకుడికి ఏమేమి కష్టాలు ఉంటాయి అన్నీ తెలుసు నాకు. 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను అన్ని ఫైట్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నా, ఉద్యోగాలు సాధించిన ఆస్పిరెంట్గా ఉన్నా. ఇవాళ ఒక కోచింగ్ వ్యవస్థలకు నేను ఒక డైరెక్టర్గా కూడా ఉన్నా. పిల్లలను దగ్గర నుంచి చూస్తూ ఉంటా. ఒక వ్యక్తి అన్న ఒక ఉద్యోగం కోసం ఆ డిగ్రీ అయిపోయినా కావచ్చు, డిగ్రీ కాకపోయినా కావచ్చు, నోటిఫికేషన్ వస్తే నేను ఈ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినోడు కానిస్టేబుల్, డిగ్రీ పాస్ అయినోడు ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఇలా ఏదో ఒక టీచర్, డిఎస్సి కావచ్చు, ఈ ఉద్యోగాలకు వాళ్ళు ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి బయటికి రావాలన్నా. 100% ఇల్లు వదిలిపెట్టి బయటికి రావాలంటే వాళ్ళు కోచింగ్ సెంటర్లో జాయిన్ కావడము, బయట ఏదైనా సిటీలో రూమ్ తీసుకోవడము. ఎందుకంటే అక్కడ వాళ్ళకి రిసోర్సెస్ ఉండవు, అక్కడ వాళ్ళు ఇవన్నీ ప్రిపరేషన్ చేయలేరు, వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు రిసోర్స్ ఉన్న దగ్గరికి వాళ్ళు సిటీకి వస్తారన్న. ఇప్పుడు వాడు ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి, ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి? ఫస్ట్ పాయింట్. ఒకవేళ కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మ ఒంటి మీద ఉన్న బంగారమో ఏదో ఒకటి అమ్ముకోనో ఏదో ఒకటి చేసి వాడు వచ్చినా కూడా హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ, కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టుకుంటూ, వాడు వేరే రకాల ఖర్చులు అక్కడ ఉంటాయి.
అవన్నీ ఖర్చులను భరిస్తూ ఒకవైపు ఏమో వీడు ఇంటి దగ్గర ఉంటే వీడు పని చేస్తే ఆ రెవెన్యూ కోసం ఆ రెవెన్యూ జనరేట్ అయితే వాళ్ళ ఇల్లు గడిచేది. ఒకటేమో అక్కడ రావాల్సిన రెవెన్యూ రావట్లే, రెండోది వీరి మీద ఉల్టా ఖర్చు అవుతుంది. అంటే సమానంగా ఇంకా మైనస్లోకి పోతుండు. అది మళ్ళీ ఎన్ని రోజులు పోవాలో మనకు తెలియదు. సరే కొన్ని రోజులు మేము ఏదో ఒకటి తిప్పలో పడతాం, నా కొడుకు ఒక 6 నెలలో 8 నెలలో కష్టపడితే ఈ డేట్ రోజు ఎగ్జామ్ వస్తుంది, వాడు ఖచ్చితంగా కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించుకుంటాడు అని అమ్మ నాన్న కూడా వాళ్ళు ఏదో వెయిట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆశ, వీళ్ళకి ఒక ఆశయం, రెండు కూడా నెరవేరుతాయి. మీకు తెలుసు. అయితే ఇప్పుడు వాడు 6 నెలలు కష్టపడాలన్నా, సంవత్సరం కష్టపడాలన్నా, సంవత్సరంన్నర కష్టపడాలన్నా, ఇక్కడేమో వాళ్ళ జీవిత విలువలు తగ్గిపోతున్నాయి, వీడేమో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ జాబ్ క్యాలెండర్ అనే అంశం అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చిందన్న. 83% గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులుగా ఉన్నారన్న మన దేశంలో. 83% గ్రాడ్యుయేట్స్ కాదు, ఎబో 10 చదివిన వాళ్ళు. ఎబో 10 చదివి 83% నిరుద్యోగులుగా ఉండిపోతే ఇంకా ఏముందన్న? అసలు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ రెవెన్యూ మన దేశానికి అతి అమూల్యమైనటువంటి వనరు యువత. ఆ యువతను మనం రెవెన్యూ జనరేట్ చేసే విధంగా మనం వాళ్ళని యూటిలైజ్ చేసుకోకపోతే ఒకటి గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇదంతా ప్రాబ్లం అన్న. దీని గురించి మీరు ఏమంటారు అన్న? మీరు చెప్పింది కరెక్టు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ ఉద్యోగం సంపాదించడం కోసం తను పడే తాపత్రయం, తను పడేటువంటి వేదన, ఇటు అమ్మా నాన్నను డబ్బులు అడుక్కోలేక, తను సంపాదించలేక, ఒక జీవితకాల లక్ష్యంలో ఒక ఉద్యోగం సంపాదిద్దామని దినదినం నరకం అనుభవిస్తాడు. అవును, అది నేను చాలాసార్లు చూసిన. చాలామంది నిరుద్యోగులు నా దగ్గరికి వచ్చిపోయినప్పుడు నేను కూడా నాకు తోచిన సహాయం ఏదో చేసేవాళ్ళని చేసిన. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు నేను చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కరెక్ట్గా కేసీఆర్ ఏం చేసిందంటే 61 ఏళ్ళ సర్వీస్కు పెంచాడు. ఓకే. ఆగస్టులో నాకున్నటువంటి అంచనా అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా మేబీ దీనికి దగ్గరగా ఉందని నేను అనుకుంటున్నా. ఓకే. కొంతమందితో మాట్లాడిన తర్వాత ఆగస్టులో మ్యాక్సిమం ఈ రిటైర్మెంట్స్ అన్నీ ఆగస్టులో ఉన్నాయి. అవును, ఆగస్టులో ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి అంతకంటే ముందే నాకు తెలిసి ఆ జాబ్ క్యాలెండర్ అనేది నేను అనుకుంటున్నా దాని ప్రకారం జూలై కల్లా కావచ్చు. నేను అనుకుంటున్నా. దీని గురించి మీరు మాట్లాడతారన్నా సీఎం గారితో? ఎందుకు ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి, తొందరగా చేద్దామని చెప్పి మీరు ఈ వేదిక మీదుగా మీరు చెప్పగలుగుతారన్న స్టూడెంట్స్కి? 100% చెప్తున్నా. ఒకటి తీన్మార్ మల్లన్న అడగగలుగుతాడన్న, తీన్మార్ మల్లన్నకు వేరే ప్రయోజనం ఉంటే అడగడన్న. ఒకటి ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడే కాదు, మీరు అడిగారు, మేము చూసినాం. ఎప్పుడైనా ఇప్పుడే కాదన్న, ఎప్పుడైనా మీరు చూడండి అన్న. మీరు రీసెంట్ అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం గారిని కలవడానికి పోయినప్పుడు నాతో పాటు చాలామంది కూర్చున్నారు అక్కడ. అందరు పోయి సార్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు అని చెప్తారు. నేను అది అడగలే. ఈ చిట్టా తీసుకపోయి ఇచ్చిన, ఇక ఇవి ఉన్నాయి. ఏంటన్నా చిట్టాలో ఏముండే? ఈ 317 జీవో, 46 జీవో, తర్వాత ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు, ఈ డిఏలు, ఇవన్నీ తీసుకపోయి ఇచ్చిన. ఆయన ఇట్లా చూసి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పరా అనేటువంటి యాంగిల్లో చూసిండు ఆయన నన్ను. చూసి ఇవి చూపిస్తున్నాం ఏందన్నప్పుడు సరే ఇవి అంశాలు అని చెప్పిన. అంటే నాకు ఇప్పుడున్నటువంటి రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆషామాషిది కాదు, చాలా బాధ్యతతో కూడినటువంటి అంశం. నా ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ఏ ఒక్క అంశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో వాటన్నిటికీ నేను బాధ్యత వహించాల్సిన స్థానంలోకి పోతా ఉన్నా. కాబట్టి 100% నేనే లయబుల్ అవుతా, నేనే ముఖ్యమంత్రి గారిని అడిగి